మృత్యుంజయ నాయుడు గారు మీరు సఖ్యతగా ఉంటారు, మంచి స్నేహితులుగా ఉంటారు అంటారు, వాస్తవమా కదా? సరే, రాజకీయంగా నేను చెప్తే కదా, కుటుంబం అన్న కూడా చిన్న చిన్న అంశాలు ఉంటాయి. సఖ్యత ఉన్నా, విభేదం ఉన్నా, ఏదున్నా ఇవాళ ఎదురుగా ఉన్నటువంటి టీఆర్ఎస్కు సంబంధించి అది శ్రీధర్ బాబు కావచ్చు, మృత్యుంజయం కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, అందరూ కూడా కలిసి ముందుకు నడవాల్సిన అవసరం లేదు. అంతకంటే పెద్దగా దాని మీద చర్చ చేయాల్సిన అవసరం లేదు. అంశం ముందుకు నడుస్తుంటారు. అయితే ఇటీవల రాజన్న సిరిసిల్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉమేష్ రావు యొక్క సస్పెన్షన్ విషయం కావచ్చు, వేములవాడగా సంబంధించి మహేష్ కొనగాల సస్పెన్షన్ విషయం, దాంట్లో మీ హస్తం కూడా ఉంది. మీరు మృత్యుంజయ నాయుడు గారు కలిపే వాళ్ళని సస్పెండ్ చేయించారు అంటుంటారు. పార్టీ నాయకత్వం నాకు సంబంధం లేదు, నేను నాకు అధికారం లేదు. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఆరోపిస్తున్నారు? వాళ్ళు రాజకీయం నేను చెప్తే కదా, రాజకీయంగా ఆరోపణలు కామన్ దాని గురించి పెద్ద నేను చర్చ చేయాల్సిన అవసరం లేదు. రైట్. ఇంకా ఓకే. ఇకపోతే తెలంగాణ పార్టీ ఆవిర్భావం తర్వాత 2014లో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత పొన్నం ప్రభాకర్ గారు కేసీఆర్ గారితో వ్యక్తిగతంగా కలిశారు అన్న విమర్శ అయితే మీపై ఉంది. 2009 పార్లమెంట్ మెంబర్ గెలిచిన తర్వాత ఇవాళ 2018 ఆగస్టు 30 నేను కేసీఆర్ ఇంట్లో ఢిల్లీలో అడుగుపెట్టిన, కేసీఆర్ ఇంట్లో హైదరాబాద్లో అడుగుపెట్టిన. నేను మూర్ఖుణ్ణి. ఒక్కసారి వెంకటస్వామి గారి విగ్రహ ఆవిష్కరణ కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నా మిత్రుడు వివేక్ గారు, కేశవరావు గారు, నేను ముఖ్యమంత్రి కార్యాలయంకి వెళ్ళినాం. ముఖ్యమంత్రి కార్యాలయంలో కలిసినాం తప్ప, పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు సెంట్రల్లో ఆయన ఎన్నడన్నా తప్పిపోయి పార్లమెంట్కి వస్తే కలసడం తప్ప మిగతా ఏ కార్యక్రమం, ఈవెన్ దో సోషల్ ఫంక్షన్ కావచ్చు, పొలిటికల్ ఫంక్షన్ కావచ్చు, అఫీషియల్ ఫంక్షన్, ఎక్కడా ముఖము కూడా చూసుకోలే. అలాంటి విమర్శలు ఎందుకు వచ్చాయి? కేసీఆర్ గారితో వ్యక్తిగతంగా కలిశారు, ఇక పార్టీ మారబోతున్నారు, గులాబీ కండువా కప్పుకోబోతున్నారు విమర్శలు వచ్చాయి. పొన్నం ప్రభాకర్ చర్చనీయాంశమైన వ్యక్తి. పొన్నం ప్రభాకర్ మీద ఉత్సాహంగా నీతివంతంగా ఒక లైన్ తీసుకొని ఉంటుంటే ఆ నచ్చనేటువంటి వాళ్ళు ఏదో ఒక విమర్శ చేయాలి. కాబట్టి అటువంటి ఈడియట్స్ నా మీద చెప్తుంటారు, దాని మీద పట్టించుకునే అవసరం. నేను చెప్తున్నా కదా, నేను మూర్ఖుణ్ణి అని నాకు నేను అనుకుంటున్నా అంటే నాకు ఎంత గట్స్ ఉంటే నేను అనగలుగుతా. నేను కేసీఆర్ గారిని వీళ్ళ ముగ్గురితో మీరు రికార్డు ఉంటుంది, మీకు నిజంగా అంత సోర్స్ ఉంటే వెరిఫై చేసుకోండి. నేను ఢిల్లీలో కూడా ఎన్నడూ వాళ్ళ ఇంటికి అడుగు పెట్టలే. హైదరాబాద్లో కూడా ఒకటేసారి పోయినా నా అనేక సమస్యల మీద చీఫ్ సెక్రటరీ గారిని కలిసిన తప్ప ముఖ్యమంత్రి గారికి కలిసి రిప్రజెంటేషన్ కూడా చేయలే. ఆ రోజు వెంకటస్వామి గారి విగ్రహ ఆవిష్కరణ ట్యాంక్ బండి మీద కొరకు కలిసినాడు కూడా ఆ ముఖ్యమంత్రి గారు మీరు మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేసారు, ఏం సంగతి అని అడిగినా కూడా కేశవరావు గారు సాక్ష్యం, వివేక్ గారు సాక్ష్యం. అంతకు తప్ప ఎన్నడూ ఎక్కడ ఏ సందర్భంలో కలదు. నాకు ఒక చిన్న అనుమానం ఉందండి, ఒక మాజీ పార్లమెంటరీగా మీరు చెప్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ 31 జిల్లాలుగా మార్చారు కదా, దీనికి కేంద్రం ఆమోదం ఉందంటారా? రాష్ట్రాల విభజన, గ్రామాల విభజన, మండలాల విభజన కేంద్రానికి సంబంధం లేదు, రాష్ట్రానికి ఉండే హక్కు. ఇప్పుడు జిల్లాలుగా పెరిగినప్పుడు ఐఏఎస్ని కేటాయించాలన్నా ఏదన్నా కేంద్రం నుంచి రావాల్సిందే కదా, కేంద్ర సర్వీస్ నుంచి. దాని గురించి జనాభా ప్రాతిపాదికన లేకపోతే అక్కడ ఉండబడేటువంటి రాష్ట్రాల్లో నియామకమవుతున్నటువంటి అధికారుల సంఖ్య ప్రకారంగా కేటాయింపు తప్ప జిల్లాల వారీగా ఉండాలనేటువంటి రూల్స్ లేదు. జిల్లాల పెంపుకి కేంద్రానికి సంబంధం లేదు అంటారు. పక్కా రాష్ట్ర ప్రభుత్వమే తన స్వయంగా కూడా జిల్లాలను పెంపు చేసుకోవచ్చు అంటారు. ఎస్, ఓకే. అది అనాలోచితంగా చేసింది రాష్ట్రం. ముక్కలు మా జిల్లా కరీంనగర్ ఒక ఉమ్మడి జిల్లాగా ఒక గౌరవంగా ఉండబడే జిల్లా. కేసీఆర్ గారిని 3 సార్లు 2 ఉప ఎన్నికలు, ఒక ఎన్నిక లోపల పార్లమెంట్ మెంబర్ గెలిపించిన జిల్లా. భౌగోళికంగా దాన్ని ముక్కలు చేసి 7 జిల్లాలు చేసినారు. ఆ విధమైనటువంటి బాధ ఉంది. మాకు తెలియకే మీతో ఈ క్లారిటీ తీసుకున్నాం అనమాట. 100% కేంద్రం ఆమోదం ఉండాలా లేదంటే ఆమోదం లేకపోయినా చేసుకోవచ్చా? అవగాహన ప్రకారంగా తప్పకుండా జిల్లాల ఏర్పాటు అనేటువంటిది, లేదా మండలాల ఏర్పాటు అనేటువంటిది, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు అనేటువంటిది, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి 100% హక్కు. దాంట్లో ఎటువంటి కేంద్రానికి సంబంధం లేదంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ 2019 అధికారంలోకి వస్తే ఈ జిల్లాల పెంపుని ఇలాగే కొనసాగిస్తారా, లేకపోతే పూర్వంలాగే ఇది చేయడానికి మళ్ళీ కుదించడానికి ప్రయత్నం? రాబోయే కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ నిర్ణయం తీసుకొని అడిగే
ప్రశ్న నన్ను అడిగితే నేనేం చెప్తాను. అంటే పొన్నం ప్రభాకర్ గారు ఒక సీనియర్ మంచి వాయిస్ పార్లమెంట్లో ఉంటారు, రాష్ట్రంలో జరిగేది నాకు ఉన్న అభిప్రాయం ఆనాడు ఆ సందర్భంగా కొన్ని మండలాలకు మాత్రం కొన్ని గ్రామాలకు మాత్రం తప్పకుండా. ఇప్పుడు మా దగ్గర జమ్మికుంట దగ్గర ఒక వావిలాల అని ఉంటుంది, అక్కడ ఒక నూతన మండలం ఏర్పాటు చేయాలి, మేము ఏర్పాటు చేస్తాం, హామీ ఇస్తా ఉన్నాం మీ ద్వారా. అదే బెజ్జంకి మండలాన్ని సిద్దిపేటలో బలవంతంగా కలిపినారు, తిరిగి కరీంనగర్లో కలుపుతాం. అట్లా కొన్ని అంశాలను మేము ఈరోజు ప్రజలకు విశ్వాసంగా అక్కడ హామీ ఇచ్చినాం, మీ ద్వారా కూడా చెప్తున్నాం. అటువంటి ఇష్యూస్ అట్లా లోకల్ ఎవరికైనా ఇష్యూస్ ఉంటే ఇప్పుడు ఒకసారి డిస్ట్రిక్ట్స్ బైఫర్కేషన్ అయిపోయాక నేను అడుగుతున్న కేసీఆర్ గారిని ఒక ఉదాహరణకు, కరీంనగర్ పార్లమెంట్ ఒక జిల్లా ఉంటుండే, రైట్? పార్లమెంట్ అనేది ఎక్కడికైనా ఇంకో జిల్లా 2 జిల్లాలకు ఉండడం సమస్య కాదు, 3 జిల్లా. నౌ కరీంనగర్ పార్లమెంట్ ఇంటూ 5 డిస్ట్రిక్ట్స్, రైట్? ఫరోలే పార్లమెంటు. హుస్నాబాద్ అసెంబ్లీకి వచ్చేటప్పటికి 2 మండలాలు వరంగల్ అర్బన్, 2 మండలాలు కరీంనగర్, 2 మండలాలు మున్సిపాలిటీ సిద్దిపేట, 6 మండలాలు 3 జిల్లాలు అయినాక ఎమ్మెల్యే ఎక్కడికి పోవాలి? అభివృద్ధి మీద ఏ కలెక్టర్ని అడగాలి? షౌట్ మైండ్, జ్ఞానం ఉండాలి కదా. పిచ్చోడి చేతిలో రాయి లెక్క అయిపోయింది.